తమ్ముడు కూర కోసం మా అవ్వగారింటికి పోయేత్తన్నా దండ పెళ్లికి. అసలు నీకు బిగ్ బాస్ హౌస్ అంటే తెలుసారా? ఏ గానికి ఎందుకు తెలియదు గదే సార్లు తాడు పోసి కుక్కల కొట్టాడు పెట్టినట్టు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాలికం. అమ్మో ఇదేం చల్రా అయ్యో. ఏం చల్లరా బాప నీ భాష నీ భాష ఏం చలి పెడుతుందిరా నాయనో నీ భాష బో ఏం చలి పెడుతుందిరా అయ్యో ఇక్కడనే చలి పెడతలేదు ఇంట్లోనే బాగా పెడుతుందిరా. ఈ పోరాడు పాడగా చలి పెడతానంటే ఇంకా ఫ్యాన్ వేసుకొని అన్నాడు. అయిపోయి అమ్మా ఏమైందిరా? నేను ఆ ఫ్యాన్ కూడా బంద్ చేయమన్నాడే. చలి తక్కువ పెడతాను నీకు ఫ్యాన్ గా అన్నారా? నీ ఎవరు నువ్వైతే ఫస్ట్ ఫ్యాన్ అయ్యి నిండా బిలాంకెట్ కప్పుకొని అనుకుంటా ఇంకా ఫ్యాన్ అయ్యమంటారా? నేను ఎంత అనికినా మంచిదే, నువ్వు ఫ్యాన్ అయితే బంద్ చేయకు. ఫస్ట్ అయితే నువ్వు ఫ్యాన్ అయ్యి. నేనారా ఎయ్యా ఎయ్యనంటే ఎయ్యా. ఏందే ఎయ్యవా? ఎయ్యా చిని అవ్వ ఎయ్యే. నాకు ఫ్యాన్ లేకపోతే నాకు నిద్ర పట్టదే. దొంగ పడక చలి పెడతానంటే ఫ్యాన్ అయ్యమంటా నేను ఎయ్యపో. నీ అవ్వని నువ్వు ఫ్యాన్ అయ్యవన్నది గాలి కోసం కాదే, సప్పుడు కోసం. ఆ సప్పుడు రాకపోతే నన్ను నిద్ర పట్టదే. నీకు దండం పెడితే ఎయ్యే ఫ్యాను. చీపిరి అందుకొని సప్తా ఇంకోసారి ఫ్యాన్ అంటే. అబ్బా జర ఒక ఫ్యాన్ అయ్యా, నీకు దండం పెడితేనే ఆ సప్పు లేకపోతే నన్ను నిద్ర పట్టదే. బాంచనే ఫ్యాన్ లేదేం లేదు ముఖం కడుకోపో లేచి. పోరి ఇంకా లేవదా? బడికి పోదా? అమ్ము ఎంతసేపు అంటావు పడుకోవాలి? అమ్ము ఎంతసేపు అంటావు పడుకోవాలి? పోరి ఎందుకో సప్పుడు చేస్తలేదు. మంచి నిర్దలు ఉన్నదా ఏంది? ఈ కాడ ఎన్ని శబ్దాలు కప్పుకున్నది? అగో ఈ కాడ ఎన్ని శబ్దాలు కప్పుకున్నది? అమ్ముగాలే అమ్ములే అమ్ముగాలే. అమ్మ తెల్లారిందానే. పాపా పీ సుశీల ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? అప్పుడే తెల్లారిందిలే. అబ్బా బాగా సర్వేతానికి కొంచెం బండుకుంటేనే ఇంకా కొంచెం పండుకుంటే బడి పాస్ పోవాలి ఆయన. కర్మరా బాబు. ఓని దౌడ పని పడుకోవట్లుండే. నేను లేపినావా నడవని లేపవా? పోడా ఎంతసేపు అంటావులే? ఏ లేతాగే ఓటి. అత్తమ్మా ఓ అత్తమ్మా అత్తమ్మా ఓ పోరి మరగా మరుగుడా ఓ పోడా నేను నీకు ఎట్లా కనిపిస్తున్నారా? అందమైన కుందనాల బొమ్మరా. అడ్డం పొడుగు కాళ్ళు చేతులు ముక్కు చెవులు పండ్లు కళ్ళు చూస్తే అచ్చం మనిషి లెక్కనే ఉన్నావు. దొంగ సచ్చినోడా నీ జిమ్మడు పోను. ఏంది జిమ్మలక? ఏ నా దగ్గర గాలాలేవే నేను పోను. సరే తరలే నువ్వు పోకు నాకేంది గాని. అత్తమ్మ రాత్రి మీ ఇంటికి చుట్టాలు వచ్చిరని మా ఇంటికి 2 చెద్దర్లు తెచ్చిరాట కదా, అవ్వాటి మా ముతుకుతుందట. ఓ పిసపిత్తిదానా, మీ చెద్దలు మేమెప్పుడు తెచ్చినామే? ఆయన మా ఇంటికి చుట్టాలు ఎప్పుడు వచ్చిరే? దుప్పట్లు మేమెందుకు తెచ్చినాం బిడ్డ? ఇంకెవరు తెస్తారా అమ్మా? ఇగో ఇదే తెచ్చి ఉంటది. నేనే తెచ్చిన. ఇదేంటి చుట్టాల కోసం తెచ్చిన చెద్దర్లు గీ మంచం మీద ఉన్నాయి? ఓరిని నీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదానే? చుట్టాలకని చెప్పి ఇగో దీనికోసం తెచ్చుకుంది. అబ్బా అమ్ముగా ఏదో మీ ఇంటికి చుట్టాలు వచ్చారు కదా అని పాపోని మా చెద్దర్లేవో మీకు మే సరిలేవంటే కొంచెం నువ్వు అన్ని తెచ్చుకొని ఎచ్చగా వండుకున్నావా? ఇప్పుడు ఏమైందక్క? ఏమైందా? నీకే కాలే నాకే సర్దైంది. అబ్బా ఏమి చెప్పినావి? ఇప్పుడు నీకు సర్దైతే ఏమైందక్క? నీ ముక్కు సిమిడికి ఇట్లా తీసేయాలా? నీ ముక్కు సిమిడికి ఇట్లా తీసేయాలా? జోకులేక నిప్ప పగిలిపోద్ది. సీతానే వచ్చి చదువుదా తీద్దా బరాబర్ తీద్దా. అరే అన్నగా పోయి తీపోరా. ఏంది
దాని చేద్దలు తెచ్చి నువ్వు కప్పుకొని దాని చీమడంతా నన్ను తీయమంటావా? నువ్వే తీపో. నాకు అవన్నీ చెప్పకుర్రి. ఇద్దరు ఇట్లా లెవెల్ ఒకరు వచ్చి నా ముక్కు శివుడు తీయుర్రి. తీసులేదండి నీ చేతులను పట్టుకోను దొంగ పోయి అవసరం అంత అయిపోయినాక పీకుర్రి అంటాను. ఇటీ బిడ్డ ఈ ఒక్క రోజు ఉండని చేద్దారు. ఎందుకు ఇయ్యాల మా ఇంటికి చుట్టాలు వస్తారు బిడ్డ. సరే మరి రేపైతే తెచ్చిస్తారు కదా. తెచ్చిస్తా బిడ్డ. చెప్పిందిగా ఇక మీకు నీ పోరికినా మా ఇంటికి వస్తావుగా నీ సంగతి చెప్తావు. ఆగే నేను కూడా నీ ఎంబడి వాకింగ్ వస్తా. ఇంత విజయవంతంగా ప్రేక్షకుల ప్రేమను పొందడానికి మీరు కంటెస్టెంట్లకు పంచిన ప్రేమ ప్రధాన కారణం. మీ ప్రయాణం ఓసారి చూద్దాం. అంటే ఏంద్రా నాకు లైటింగ్ కొట్టడానికి వచ్చినావా ఏంది? అబ్బా నువ్వు పెద్ద అందగత్తో మరి నీకు లైటింగ్ కొట్టడానికి. హలో నేను మేకప్ వేసుకుంటే ఎట్లుంటుందో తెలుసా నీకు? తెలిసే మేకలెక్కనే ఉంటావు. నీ ముఖం హీరోయిన్ విషయాలు లెక్కుంటా. అదేవతే నేనేరా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఏంది నువ్వు హీరోయినా? నువ్వు ఇంకోసారి హీరోయిన్ అనకే చలికాలంలో వడదెబ్బ తగిలి చచ్చిపోతాడు. అవునా అయితే సీజన్ 7 విన్నర్ ప్రశాంత్. ఏమ్రో ఎండి తలకాయ మొత్తం ఫోన్లోనే పెట్టినావు. అంతగానో ఫోన్లో ఏమొస్తుందిరా? మా పల్లవి ప్రశాంత్ గెలిచిండు. ఏంది మీ పల్లవి ప్రశాంత? బిగ్ బాస్ విన్నర్ మా ప్రశాంత్ అన్ననే. అవునా మరి ఎప్పుడన్నా మీ ప్రశాంత్ అన్న కోటేసినవారా? అంటే ఇష్టమే గానీ ఆయన గుర్తెందులోకి అయ్యలేదే. అసలు నీకు బిగ్ బాస్ హౌస్ అంటే తెలుసారా? ఏ గానికి ఎందుకు తెలియదే? గదే సార్లు తాడు పోసి కుక్కలకు కొట్టాడు పెట్టినట్టు. సార్లు తాడు పోసి కుక్కలకు కొట్టాడు పెట్టినట్టు. అంటే ఏంటిదిరా? ఏ గదేనే ఒక కొంపలా 10 మంది వారేసి కొట్టుకోరు తనుకోరు గుద్దుకోరు అంటారు చూసినావా? అదే బిగ్ బాస్. అదే అంటున్నాడు. తమ్ముడు అబ్బా ఏం మేధావులరా మీరు. బిగ్ బాస్ హౌస్ ని ఇట్లా కూడా అర్థం చేసుకున్నారా? అంతేగా 10-15 మందిలా తన్నుకునుడు గుద్దుకుంట్లనే గెలిచిండు మా ప్రశాంత్ అన్న. అబ్బా ఇప్పుడేమో మా ప్రశాంత్ అన్న అంటాను. మొన్నలాగానేమో ఒక ప్రశాంత్ గెలుతాడా అన్నావు. నాకు తెలుసురా నీ గురించి. గెలిచినాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట. ఏం చేద్దామంటావు మరి? నిజంగానే అసలు నేను గెలుతాడు అనుకోలే. భలే గెలిచింది గానే. అందుకేరా ఎప్పుడైనా ఒకరిని తక్కువ అంచనా వేయద్దు. చూసినవా ఒక రైతు బిడ్డనే బిగ్ బాస్ 7 కు విన్నర్ అయిండు. నిజమేనే ఈ కాంచెలు ఎవ్వరు కూడా తక్కువ అంచనా వేయ. ఎవరినో కాదురా నిన్ను నువ్వు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. రేపు బిగ్ బాస్ 8 కి నువ్వే విన్నర్ అవుతావు కావచ్చు. ఎవరికి తెలుసు? నిజమేనా విశాల? నువ్వు చెప్పింది కూడా 100% నిజం. వీనిలో కూడా ఒక మంచి టైలెట్ ఉంది, ఈయనకి అర్థమైతలేదు అది. అది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆవురా భలే గుర్తు చేసినావు. నాకు కూడా బాగా టాయిలెట్ ఉందిరా. ఏం పాయింట్ పెట్టావన్నా? వేస్ట్ పిల్ల మొక్కలు వేసుకొని నీకు చెప్పినప్పుడు నన్ను నేను అనుకోవాలి. అరే రోజారా మేము వాకింగ్ పోతున్నాం. అబ్బా నేను కూడా రోడ్డుకి చాలా ఉంది. ఏమైందిరా శేషు గింత లగ్గి బట్టలు లేకుండా కూర్చున్నావు? ఎక్కడి నాకైతే పెడతలే, నీకు గిట్ట పెడతానా? ఏం మాట్లాడుతున్నావురా? సెలవు పెడతలేదా? నాకే చలి పెడతలేదు. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? వామ్మో మాకైతే ఘోరంగా సెలవెడుతుందిరా. మీరంతా ఫారం కోళ్ళురా, కానీ నేను మాత్రం గరం గరం నాటుకోడిని. అందుకే మనకి ఎంతటి సలైనా జుజ్జుబేరా. నేను సిపాయి అన్న ప్రతి ఓనికి సఫాయి పనే దిక్కైతుందిరా. అరే చేసు జనంత పానం కాపాడుకోరా. చెప్పిన గారా నాకేం కాదని. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. సూత్త గాని సంతు సర్పంచ్ ఎలక్షన్లు మళ్ళీ వస్తానే తెలిసింది విషయం. ఏంది మళ్ళా సర్పంచ్ ఎలక్షన్లు వస్తానయా? ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. సర్పంచ్ ఎలక్షన్లు వస్తానే అంటే గంత సంబరం ఎందుకు?
ఎందుక మళ్ళీ కోటర్ వస్తుంది ఎవరన్నా కోటర్ తీసుకుని ఓటేస్తారా అని? అవును నిజమేరా, కోటర్ తీసుకొని ఓటేస్తే లాభం లేదు. ఏదో ఫుల్ బాటిల్ ఇచ్చినమ్మా చూడు, దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నేను అన్నది మందు తీసుకుని ఓటేయద్దని. అవునా, సరే తీ మరి. పైసలు తీసుకొని ఓటెత్తది మీ బతుకులు తేడా. అట్లా మందు పైసలు తీసుకుని ఓటేసుడు కరెక్టేనా? అరే నేనేడు తీసుకుంటారా పైసలు? అద్దనంగా వాళ్ళే తెచ్చిస్తాను. అవునవును నిజమే, అద్దనంగా తెచ్చిస్తారు. తీసుకున్నావు బాధ, తీసుకోకుండా బాధ. అవ అక్క ఇటు పోయేస్తాను. నేనా తమ్ముడు ఈ కూర కోసం పోయేస్తాను. ఏంది కూర కోసం పోయేస్తానవా? ఎవరింటి దాకా పోయేస్తాను? నేనా తమ్ముడు కూర కోసం మా అవ్వగారింటికి పోయేస్తాను, దండపెల్లికి. ఎట్లా 30 కిలోమీటర్ దూరం ఉన్న మీ అవ్వగారింటికి కూర కోసం పోయినావా? మా ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అయినాయే, అందుకే పోయినా వచ్చిన. నిద్ర లేచింది మహిళా లోకం. అమ్మో, ఈ ఆడోళ్ళకు బస్ ఫ్రీ అంటేనే ఇట్లా తిరుగుతారంటే విమానాలు ఫ్రీ అంటే మాత్రం దేశాలు తిరిగేస్తారు కావచ్చు. అంతేగా అవును తమ్ముడు, అవి కూడా ఫ్రీ అయితే మంచిగుండు. సరే గాని ఏం కూర పట్టుకొస్తున్నావు అక్క? వట్టి కూర అయితే నేనడా పోదు తమ్ముడు, మా అవ్వగారు మేక కూర నీళ్ళని పోయేస్తాను. ఏంది మేక కూరనా? అది మేక కూరనే, పంది కూర ఏం కాదు. అబ్బా అక్క, నాకు మేక కూర అంటే బాగా ఇష్టం, కొంచెం వేసేవా ప్లీజ్? అబ్బా తమ్ముడు వేసిద్దును గాని రాగానే సగం పోయింది. అవునా, ఎట్లా? ఆ బస్సు అల్లగుండా ఎత్తేసుడుకు రాగానే సగం పోయింది. అయ్యో అవునా, ఆ బస్సు నాపోయిందా? ఎందుకు అంటే బస్సులో కూర పోయిందన్నావు కదా, పోయి ముక్కలు ఇరకచ్చుకుందామని. నువ్వు ఏరుకుందామన్నా బస్సు ఇప్పుడు లేదు, అది ఎప్పుడో పోయింది. అవునా? అబ్బా అక్క, నీకు దండం పెడతా ప్లీజ్, కొంచెం కూర పోయేవా? అబ్బా తమ్ముడు నిన్ను చూస్తే జాలనిపిస్తుంది. ఇది తీసుకో, మా అవ్వగారింటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటా. దండాలమ్మ దండాలమ్మ, మా కోసం ఉండాలమ్మ. ఏమైనా సూత్తరు తొందర మంట పెట్టుర్రి. ఏ ఆగరాదురా, ఉబ్బా అవుతలేదారా నీకు? అంత ఇప్పుడే ముట్టితే రాత్రికి ఎట్లరా? ఆల్రెడీ చీకటి అయింది కానీ తొందర ముట్టిర్రి. అరే ఇంకో అర్ధగంట దాకా ముట్టించే ప్రసక్తే లేదు. అట్లనా? అయితే మా కట్టెలు మేము తీసుకొని పోతాం పా అన్న. ముందు ఈ ఎక్స్ట్రా ఏశారు అని పీకుర్రి ఏంది బెదిరిస్తానవా? మీ కట్ట లేకపోతే ఏంది, మాకు గడ్డి ఉన్నది, మేము గడ్డితో మంట కావుతాం. ఈ గడ్డ ఎక్కడిది? మా పెంట కుప్పలేనా? అయితే ఎదురుకొచ్చింది మేమేనా? ఆ గడ్డి మాదే. అబ్బా ఈ లొల్లి అంత ఎందుకే, తొందర ముట్టిర్రి, చలి పెడతాంది ఇప్పటికే. నేను లేదు ముట్టిస్తారా మీరు? నువ్వు పెద్ద పుడింగ్ అని నీకోసం ఆగుతారు. అరే ఎండి కుక్కిడికి గాగు లేదు, ఏమన్నా తెచ్చి అప్పుడు కాగు. సరే పట్టుకత్తా. ఇగో విశాల, ఇక సరి కాగన్నా. ఏంద్రా అది ఇంకా బీర్ పట్టుకొని వచ్చినావు? అగో నువ్వేనా ఏదో తెమ్మన్నావు, అట్లయితే మంట కాగనిస్తాను. ఏదో తెమ్మన్నది బీర్ కాదురా, కట్టెలో గడ్డ తీసుకురమ్మన్నా. పో తీసుకురాపా. ఓ అట్లనా, సరే కనుమంటున్నాయి పొగంత ఇటేస్తుంది అట్టను. నువ్వు ఎప్పుడో తొవ్వలు ఉచ్చబోసినట్టున్నావురా, అందుకే పొగంతా నీకేస్తాను. హాస్యం కామెడీ ఎవరకే నీకేం మాట్లాడాలో. ఇగో విశాల గడ్డి తెచ్చినా, ఇక చలి కాగన్నా. అరే గడ్డి తెమ్మంటే పచ్చి గడ్డి తెస్తారా? ఎండిన గడ్డి తీసుకురావాలి, అది మండుతుందారా పచ్చి గడ్డి. పోయి ఎండిన గడ్డి తెపా. అరే ఏంటి తెచ్చినావు, ఆ గడ్డి టీరా విశాల తింటది. నేనెందుకు తింటారా? నేనంటే బర్రెని అర దున్నపోతాడా? నువ్వు బర్రెవు కాదే, బర్రె పిల్లవు, అందుకని నువ్వు బర్రె పిల్ల విశాల అంటారు. అరే ఏంటి నువ్వు పోయి గడ్డి తెపోరా. సరే.
పోతాడు. మీకు విషయం తెలుసా? ఆ శేషుగాడు హాస్పిటల్ పోతాడట, సర్జరీ వచ్చిందట, అంబులెన్స్ వచ్చింది. అవునా? ఇప్పుడు ఎట్లున్నాడట్రా? ఇంకెట్లున్నాడా? బాగా సర్జరీ వచ్చిందట, వాంతులు మోషన్స్ అవుతానట, పోరడు మొత్తం ఆగం ఆగం అయిందట. నేను అప్పటికైనా ఆయనకి చెప్పిన ఆడే ఏం లేదు, మీరు కూడా ఏతులకు పోయి గట్లే వేసిర్రు అనుకో జరాలు వచ్చి ఇంటికాడ అంటారు. అవసరమా? చలికాలం మంచిగా ఎట్లా జాగ్రత్తగా ఉండాలో అట్లనే జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఈ చలికాలం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లేనిపోని రోగాలు మోపైతాయి. అరే ఎండిగా నువ్వు కూర్చొని మంట కాగురా.